As we are following Christ, you can also follow Jesus Christ. మేము ఎలాగైతే యేసుప్రభు మార్గంలో నడుస్తున్నామో మీరు కూడా అలాగే యేసుప్రభు మార్గంలో నడవచ్చు. Can a man walk with the Lord Jesus Christ? ఒక మనిషి యేసుప్రభు దేవుడితో నడవగలుగుతాడా? Can a man have a fellowship with Lord Jesus Christ? ఒక మనిషి యేసుప్రభు వారితో సహవాసం కలిగి ఏ మనిషి అయినా దేవునితో సహవాసం కలిగి ఉండలేస్తాడా? No. లేదు కదండి. Man cannot reach God. మనుషులు ఎవరైనా దేవుణ్ణి చేరుకోలేరు. But through Jesus Christ we can reach God. కానీ కేవలం యేసు ప్రభు ద్వారా మాత్రమే మనం దేవుని చేరుకోగలుగుతాము. You all, thank you so much for listening my voice from the bus. మీరందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. బస్సులో నుంచి కూడా మీరందరూ శ్రద్ధగా వింటున్నారు. Your bus was stuck. మీ బస్సు ఆగిపోయి ఉంది. Thank you for listening my voice. ధన్యవాదాలు, మీరు మా మాటలు వినగలుగుతున్నారు. And believe Lord Jesus Christ, you will be saved. మీరు యేసు ప్రభువుని నమ్మినట్లయితే మీరు రక్షించబడతారు. You are going to your home, go safely. మీరు ఇంటికి వెళ్తున్నారు, క్షేమంగా వెళ్ళండి. But we have to go house of the Lord one day. మీరందరూ ఒక రోజున మనమందరం దేవుని ఇంటికి వెళ్ళాలి. And prepare to meet the Lord. అందుకే ఒక్కసారి సిద్ధపడండి యేసు ప్రభుని దేవుణ్ణి చేరుకోవడానికి. Prepare to meet the Lord. సిద్ధపడండి దేవుణ్ణి చేరుకోవడానికి. Prepare to have a fellowship with God Jesus Christ. మీరందరూ సిద్ధపడండి యేసు ప్రభుతో సహవాసము కలిగి ఉండండి. ఎప్పుడు మార్చబడతామంటే కేవలం యేసు ప్రభు ద్వారా మాత్రమే. That's why I request 5 dear friends. అందుకే మేము మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే, ప్రియమైన స్నేహితులారా, Believe Lord Jesus Christ. యేసు ప్రభుని నమ్మండి. If you believe Lord Jesus Christ, మీరు యేసు ప్రభుని నమ్మినట్లయితే your sins will be forgiven. మీ పాపములన్నీ క్షమించబడతాయి. You can have fellowship with Lord Jesus Christ. మీరు యేసు ప్రభుతో సహవాసము కలిగి ఉంటారు. You can be with the Lord. మీరు యేసు ప్రభుతో జీవించగలుగుతారు. As we are, మీకు తెలుసా ఎవరి యేసు ప్రభు? Jesus Christ is the King of Kings and Lord of Lords. యేసు ప్రభు రాజులకి రాజు, ప్రభువులకి ప్రభువు.